సో అన్నగారు అనేటటువంటి ఫీలింగ్ ఆ రోజు నుంచే నాలో నిజంగా క్యారెక్టర్ అన్నగారు జనం కూడా అది తమ్ముడిగా యాక్సెప్ట్ చేశారు. ఎన్టీఆర్ తమ్ముడు రా అన్నారు. సో ఆయన అంటే ఇక విపరీతమైన అభిమానం పెరిగింది. అలాగే బాలకృష్ణ గారు కూడా అప్పుడే ఎర్లీ డేస్ అనమాట, అది చాలా సక్సెస్ అయింది. తర్వాత ఎక్కడ కనపడితే వెళ్ళగానే వెళ్ళి దండం పెట్టడం, రెండు బ్రదర్ బాగున్నారా, ఏం సినిమాలు చేస్తారా, అది అంటే బాగా పలకరించేవారు. ఎవరినైనా సరే అసలు నువ్వు అనే మాట మాట్లాడు, రండి. వాళ్ళ అమ్మాయిలు కూడా పిలిస్తే అమ్మా లోకేశ్వరి మీ అమ్మగారిని నమ్మని చెప్పు, అమ్మగారిని భోజనం వడ్డించమని చెప్పు. అట్లా ఆవిడ కూడా భార్యను కూడా చాలా గౌరవంగానే పిలిచింది. ఏమండి బాలకృష్ణ గారు బాగున్నారా, బాలకృష్ణ గారు ఎలా ఉన్నారు, కొడుకైనా సరే అలా గౌరవంగా పిలుస్తాం. అదొక అలవాటు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే ఒకసారి అనుకున్నా, ఏమిటి ఇది ఇట్లా వచ్చింది, మన పల్లెటూరులో ఎవరో ఇట్లా పిలుచుకోం కదా. ఆయన వేసిన జానపద చిత్రాలు కానీ అలాగే పౌరాణిక చిత్రాల మూలంగా ఆ భాష, ఆ పద్ధతి, ఆ స్టైలు, ఆ ఆప్యాయత అవన్నీ మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి టూరిస్ట్ బస్సుల్లో తీసుకొచ్చేవారు. రోజున ఆ టూరిస్ట్ బస్సులో టికెట్ బుక్ చేసుకునేవాడు, తిరుపతి దర్శనం అండి, ఆ తర్వాత మెడ్రాస్ తీసుకెళ్తామండి, ఎన్టీ రామారావు గారిని చూపిస్తామండి మీకు. దాంట్లో భాగం అనమాట. తెల్లారుదానికి ఎవరు లేస్తారంటే ఒక ఎన్టీ రామారావు గారే లేస్తారు. అందుకని ఫస్ట్ అందరూ ఎన్టీ రామారావు దర్శనానికి వెళ్తారు. ఆయనకి ఏంటంటే జనరల్గా 3:30, 4 కల్లా లేచిపోతారు. లేచిపోయి అప్పుడు ఈ జిమ్ములు ఏమి లేవు కదా, అందుకని ఆయన ఇంటి ముందు ఏం చేస్తారంటే ఒక పెద్ద ఇసుక, ఒక లారీ ఇసుక తెచ్చి అన్లోడ్ చేసి పెట్టుకున్నారు. పొద్దునే లేస్తే పారతో ఈ ఇసుక అంతా ఈ పక్క వేస్తారు, ఇదంతా ఇటేస్తారు. అదే ఎక్సర్సైజ్ చేసేవారు. ఆయన చేసి పొద్దున్నే స్నానం చేసేసి ఆయన పూజ ఏదో చేసేది చేసుకొని మేకప్ వేసుకొని భోజనం కూడా పొద్దున్నే తినేవారు. ఎర్లీ మార్నింగ్ తినేవారు. ఆయన 5 o'clock 4:30 భోంచేవారు. అప్పుడు అయిన తర్వాత ఈ జనాలు వచ్చారండి, బస్సులాళ్ళు వచ్చారండి కానీ బయటకు వచ్చేవారు. వీళ్ళు వచ్చేటప్పటికి అన్ని రెడీపోయి మేకప్ కూడా వేసుకొని అలా వచ్చేసారు. రాగానే అసలు ఆయన చూడగానే అందరూ దండం పెట్టి, ఆ రోజుల్లో మాయాబజార్లో కృష్ణుడు వేషం వేసిన తర్వాత ఆయన అప్పుడు విజయ్ చిత్ర అని ఒక మ్యాగజైన్ వచ్చింది మీకు. ఆ విజయ్ చిత్రంలో కలర్ ఫోటోలు, ముఖ చిత్రం, సెంటర్ బ్రెడ్ అవి ఉండేవి. ఈ మాయాబజార్లో కృష్ణుడికి గెటప్ ఆయన ఇలా అనుకున్నది ఆ దాంట్లో వేశారు. అందరూ ఆ మ్యాగజైన్ వెళ్ళి ఆ ఫోటో కోసం కొనుక్కొని ఆ మధ్యది మెల్లగా చెరగకుండా పిన్నులు తీసి దాన్ని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకున్నాం. చాలామంది చాలా ఇళ్లలో ఉండేది. ఇప్పుడు కూడా కొన్ని ఇళ్లలో మీరు చెక్ చేస్తే కృష్ణుడిగా ఎన్టీ రామారావు 2 ఫోటోలు. ఆయన అందరు కూడా చాలా వాళ్ళు ఏమండి ఎక్కడి నుంచి వచ్చారు అడిగితే పలానా ఊరండి. అందరూ బాగున్నారా, వ్యవసాయాలు నీ పంటలు బాగా పండుతున్నాయా, మన ప్రెసిడెంట్ గారు ఎలా ఉన్నారు, మన కర్ణం గారు ఎలా ఉన్నారు అని అడిగారు. ప్రతి ఊరికి ఒక కర్ణం పోలీసు అనగానే వీళ్ళు చాలా బాగున్నారండి అది అని చెప్పారు. ఇంటి వచ్చిన తర్వాత ఏమండి రామారావుని చూడటానికి వెళ్తే మిమ్మల్ని అడిగారు సార్, గారు ఎలా ఉన్నారు, కర్ణం గారు ఎలా ఉన్నారు అని అడిగారు సార్ అని. వాళ్ళు అక్కడికి రెచ్చిపోయేవారు. వాళ్ళు కూడా అలా ఆయనలో ఆ గొప్పతనం ఉంది. తర్వాత 9 o'clock కాల్ షీట్ అంటే మేము నేర్చుకున్న నాగేశ్వరరావు దగ్గర నుంచి రామారావు దగ్గర నుంచి నేర్చుకున్న ఆ క్రమశిక్షణ. 9 o'clock కాల్ షీట్ అంటే విత్ మేకప్ విత్ డ్రెస్ 8:45 వచ్చేసి సెట్ బయట కుర్చీ వేసి కూర్చునేవారు. 9కి షార్ట్ రెడీ అనగా లోపలికి వెళ్ళిపోయి యాక్ట్ చేయటం, మళ్ళీ అట్లా బయటకు వచ్చి కూర్చోడం, అట్లా చేసాం. ఎప్పుడైతే నాగేశ్వరరావుతో రామారావుతో చేస్తున్నామో వాళ్ళు 8:45 వచ్చేస్తారు విత్ డ్రెస్ మేకప్ అని చెప్పి మేము 7 o'clock కల్లా కాల్ షీట్కి స్టూడియోకి వెళ్ళిపోయి మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని టిఫిన్ కూడా తినేసి వీళ్ళు వచ్చేటప్పటికి ఆ కారు దిగేటప్పటికి మా ఇక్కడ నుంచి గుడ్ మార్నింగ్ సార్ అనేవాడు. ఆయన లేకపోతే వాళ్ళు వచ్చి కూర్చున్నారు, మనం వచ్చి కారు దిగుతాడు బాగుంటుంది కదా. క్రమశిక్షణ అక్కడి నుంచి నేరం నాది కాదు అక్కడది. తర్వాత 3-4 సినిమాలు చేసి మహాపురుషులు చాలా మంచి క్యారెక్టర్, రక్త సంబంధం ఉంది కదా, ప్లాటే తీసుకున్నారు వీళ్ళు. అందులో రామారావు గారు సుజాత అన్న, నేను సుజాత హస్బెండ్ అనమాట, కాతారావు గారి క్యారెక్టర్ అది చేసాం. అది కూడా బాగానే ఆడింది. నేరం కాదు నాకల్ది, ఇది కూడా మంచి క్యారెక్టర్. ఇద్దరం ట్రైన్లో జర్నీ చేస్తూ ఉంటాం. అక్కడ ఏదో అభిప్రాయ భేదం వచ్చి ఇద్దరు మాట అనుకోవటం, అక్కడి నుంచి చిన్న ఫైట్, ఆ ఫైట్లో కుప్పేల్లాగా ఉంటాయి కదా అట్లా ఫైట్. అది అయిన తర్వాత డోర్ తీసి ఉంటుంది, ఆ కొట్టడానికి నేను దాంట్లో నుంచి బయటపడి వెళ్ళిన తర్వాత చచ్చిపోయాడు అనుకోని, అయ్యో ఇంత జరిగిపోయింది అని చెప్పి ఆ కుర్రాడు ఎవరు ఇదేమిటి అని తెలుసుకొని ఆయనే శిక్ష చేసుకొని ఆ ఊరు వెళ్ళి ఆ తల్లిదండ్రులకు సేవ చేస్తూ అక్కడ ఉంటాడు. అది కొన్ని రోజులు అయిన తర్వాత నేను అప్పటికి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయి స్ట్రెచెస్ పెట్టుకొని వస్తాను. ఇక అక్కడి నుంచి వీడి మూలంగా కదా నాకు ఈ కాలు పోయింది అనేది నాకు, అయ్యో పాపం నా మూలంగా ఈ కుర్రాడు ఇదైపోయాడు. ఆయన వాళ్ళ తల్లిదండ్రులకు సేవ చేద్దామని వచ్చినా కూడా అక్కడి నుంచి ఆ ఫీలింగ్, దాని మీద డ్రామా. బొబ్బుల పిల్లే లాస్ట్ సినిమా. బాగా ఆత్మీయత కూడా ఎక్కడికి వచ్చినా చాలా బ్రహ్మాండంగా మాట్లాడేవారు. 2 బ్రదర్ మురళీమోహన్ గారు ఏం సినిమాలు చేస్తారు ఇది ఇదంటే అడుగుతూ ఉండారు. క్షేమ సమాచారాలు అని చాలా బాగా సినిమాల్లో ఇక మనకి పెద్ద ఇది లేదు, తగ్గిపోయింది అనుకున్నప్పుడు ఆల్టర్నేటివ్ బిజినెస్లోకి వెళ్దామా, లేకపోతే రాజకీయాలకు వెళ్దాం, ఇంకోటి అని ఆల్టర్నేటివ్ అలా ఆలోచించాల రామారావు. రాజకీయాల్లోకి వెళ్దాం అనుకునే టైంకి చాలా బిజీ హీరో. ఆయన కాల్ షీట్లు ఇస్తే చాలు, ఎంత డబ్బైనా ఇద్దామని కొన్ని రెడీగా ఉన్న టైంలో ఆయన తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు లేదు, గౌరవం లేదు. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామంటే ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడ ఉంది అని అడిగే రోజులు అయ్యి. మేము అవుట్డోర్ షూటింగ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి, తెలుగు సినిమానా ఆంధ్రప్రదేశ్ అది ఎక్కడ ఉంది, మద్రాసిలా మీరు అనేవారు. అది రామారావు మీద బాగా పనిచేశారు. ఢిల్లీ ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా మద్రాసిలానే చూసేవారు.